కుందేలు పిల్ల పట్టుదల. అనగనగా ఒక అడవిలో 2 కుందేలు పిల్లలు ఉన్నాయి. ఆ రెండూ సరదాగా ఆ రోజు మొత్తం అడవంతా తిరగాలని నిర్ణయించుకున్నాయి. అలా అడవిలో చాలా సంతోషంగా అటు ఇటు పరుగులు పెడుతూ మధ్యలో ఉన్న ఒక పాడుబడిన బావిని చూసుకోలేదు. దాంతో ఆ 2 కుందేళ్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ బావిలో పడిపోయాయి. అవి అందులోంచి బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోయాయి. ఇక లాభం లేదనుకుని గట్టిగా రవసాగాయి. ఆ అరుపులకు చుట్టుపక్కల ఉన్న రకరకాల జంతువులన్నీ ఆ బావి దగ్గరకు చేరాయి. ఇలా చర్చించుకున్నాయి. ఇవి కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిచి ఉంటాయి, అందుకే ఎంత లోతు బావిలో పడ్డాయి అని ఎగతాళి చేసింది నక్క. బావిలోంచి బయటపడ్డం చాలా కష్టం అన్నది కోతి. పాపం, ఈ 2 కుందేళ్లు ఇందులోనే చనిపోవలసిందే అన్నది సానుభూతిని కురిపిస్తూ గాడిద. బావి లోపలి కుందేళ్లు మాత్రం తమను రక్షించమని ఇంకా అరుస్తూ గెంతుతూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది చూసిన పైన ఉన్న నక్క మళ్ళీ, మీరు గెంతడం వృధా ప్రయాస, మీరెలాగూ చనిపోతారు, ఈ లోపు ఎందుకు కష్టపడడం, హాయిగా విశ్రాంతి తీసుకోండి అంటూ కేకలు వేసింది. ఆ కేకలు విన్న ఒక కుందేలుకు అయితే చాలా భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయింది. రెండవ కుందేలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో గెంతి గెంతి ఆఖరకు బావిలోంచి బయటకు వచ్చేసింది. అది బయటకు రావడం చూసి బయట ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మేమింతమంది చేతులూపుతూ గెంత వద్దని చెబుతున్నా నువ్వెలా దూకి వచ్చావు అని ఆ కుందేలును అడిగాయి. అవునా, అలా అరిచారా? మీ హడావిడి చూసి నన్ను రా రా అని ప్రోత్సహిస్తున్నారనుకున్నాను, అందుకే అంత పట్టుదలగా పైకి దూకాను అన్నది ఆ రెండవ కుందేలు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకపోగా ఎగతాళి చేసేవారు చాలామంది ఉంటారు. వారి మాటలు వినకుండా పట్టుదలతో పనిచేస్తే విజయం మనదే. ఒక రొట్టె 2 పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో 2 పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి 2 రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకుని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి 2 ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం 2 పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా, ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూలు. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని 2గా చేసింది. ఆనందంగా తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. 2వ భాగాన్ని చూస్తూ, అరెరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని 2వ ముక్కలో కొంచెం తినేసింది. అలా 2 సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చెట్టుకున్న చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది.
నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి. ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది. పక్షుల ఐక్యత. ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది. అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి. ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలెడంత ఆహారం కనిపించింది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు గనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి. వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి. అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి వచ్చి పడింది. పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి. అవన్నీ ముందుగా భయపడిపోయాయి. తర్వాత వలలోంచి బయటపడడానికి దేనికదే ప్రయత్నించసాగింది. కాని వలలోంచి బయటపడలేకపోయాయి. అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు: ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు. మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి. ముందు భయాన్ని వీడి ధైర్యంగా ఉండండి. అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలో ఆడిద్దాం. అప్పుడు మనం వాళ్ళతో సహా ఎగిరిపోవచ్చు. పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టే ఒక్కసారిగా వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి ఎలుకలను సహాయం కోరాయి. మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్లతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి. అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. మంచి దెయ్యం నీతి కథ. నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది. దాన్ని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడికి ఎవ్వరూ రారు. కానీ నువ్వు వచ్చావు. నాకు తెలియకొచ్చాను, నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు చాలా ఆకలిగా ఉంది. నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆబగా తినేసింది. నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా. నా ఆకలి తీర్చేవారే లేరు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను. లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. అప్పటికే ముచ్చెమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు. హాంఫట్! ఒరే అబ్బాయి, నిన్నిక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడి పట్టిన వాడిలో ఉన్నావు. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను. ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా? లేదయ్యా, నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం. గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు.
అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది. అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా, ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. నీవు మంచి దెయ్యానివి. ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది. సహాయం చేయాలని భావించింది. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు, నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు. అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది. దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే అంటారు, మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని.